బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో నాటు తుపాకీ కాల్పులు సంచలనంగా మారిన సిచ్యువేషన్. పోతంగి పంచాయతీలో సొంతవారి మధ్య భూ వివాదం తలెత్తింది. దీంతో కిల్లో బిమలను నాటు తుపాకీతో కాల్చాడు కిల్లో లక్ష్మణ్ రావు. ఇక భూ తగాదాలతో గొడవపడి బిమలపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అరకులోయ ఏరియా ఆసుపత్రికి ప్రస్తుతం బాధితుడిని తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ కేజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలని విశాఖ నుండి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అల్లూరు జిల్లా అరకోయలో ఈ కాల్పుల కలకలం జరిగింది. అంటే డుంబ్రిగూడ మండలంలో నాటు తుపాకీతో బంధువు పైనే కాల్పు చేయడం సంచలనం రేకెత్తించి ప్రధానంగా ఈ భూ తగాదాల కారణంగానే ఈ సంఘటన చోటు చేసినట్టు కూడా ప్రాథమికంగా తెలిసింది. సొంత వారిపైనే ఈ నాటు తుపాకీతో కాల్పు జరగడం సంచలనం రేపింది. మొత్తం ఒక మహిళకి తీవ్ర గాయాలు కావడంతో అరకు ఏరియాలో తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించడానికి వైద్యులు కూడా చూపించడం జరిగింది. విశాఖకు సంబంధించి ప్రధానంగా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీకి చెందిన కిల్లో భీములను లక్ష్మణరావు అనే స్వయాన బంధువు కాల్చడం జరిగింది. ఈ భూ తగాదాలతో కాటి చోట్ల వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్యన ఏర్పడినటువంటి భూ తగాదాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట జరగటం, కాటి చోట్ల తగలబెట్టుకోవడం వరకు జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఇవాళ నాటు తుపాకీ పేల్చే వరకు కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం చికిత్స అందించిన అనంతరం విశాఖ తరలించేందుకు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఇటువంటి నాటు తుపాకీ జంతువుల వేటకు ఉపయోగిస్తుంటారు గిరిజనులు. కాకపోతే ఇటీవలి కాలంలో అరకులు లేకపోతే అల్లూరు జిల్లాలో ఇలా వ్యక్తిగత కక్షలపై కూడా నాటు తుపాకీలతో కాల్చిన సంచలనం జరిగింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. పోలీసులు కొంత కేసు నమోదు చేసి తగిన అధికారికంగా అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె విశాఖ తరలించి ఏర్పాటు చేస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలంలో నాటు తుపాకీ కాల్పులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. పోతంగి పంచాయతీలో సొంత వారి మధ్య భూ వివాదం తలెత్తింది. దీంతో కిల్లో బిమలను నాటు తుపాకీతో కాల్చాడు కిల్లో లక్ష్మణ్ రావు. ఇక భూ తగాదాలతో గొడవపడి బిమలపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అరకులో ఏరియా ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.